వెల్కమ్ టు పల్లవి మీడియా. నేను గౌతమి. మరో ఫుడ్ బ్లాగ్ తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మనకి సర్వీస్ రోడ్లో ఇక్కడ ప్రగతి నగర్లో కోనసీమ వంటిల్లు అనే టిఫిన్స్ ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే 150 రూపీస్కి బఫే అనమాట. దీంట్లో చిట్టి పెసరట్టు, చిట్టి దోశలు, పొట్టికల్లు, ఇక్కడ దిబ్బరొట్టె, చెరుకు రసం అనేది స్పెషల్. పదండి మనం చూద్దాం ఇక్కడ ఎంత హైజీనిక్ గా ఉంటుంది వంటిల్లు, ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి అనేది చూద్దాం పదండి. బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మార్నింగ్ 7:30 స్టార్ట్ అవుతుంది మేడం. ఓపెన్ చేస్తున్నాం 7:30 స్టార్ట్ చేసిన తర్వాత 11:30 వరకు ఉంటుంది. 11:30 క్లోజ్ అయిపోతుంది. ఒక సాటర్డే సండే అయితే కొంచెం ఇంకో 1 అవర్ లేట్ చేస్తాం, ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా పెడతాం క్రౌడ్ బట్టి. ఏంటి ఇక్కడ మీ స్పెషల్ అంటే ఇక్కడ చెరుకు రసం, దిబ్బరొట్టె స్పెషల్ అనేది చెరుకు పానకం, దిబ్బరొట్టె స్పెషల్ మేడం. పెసర పునుగు ఒకటి స్పెషల్. ఇక్కడ ఏమంటే చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు ఇవి స్పెషల్ ఉంటాయి. ఒకటి మామూలుగా ఉప్మా ఒకటి స్పెషల్ ఉంటుంది. ఇక్కడ మొలకలతో చేస్తారు అని చెప్తున్నారు. మొలకలు వాడ మేడం. అది ఎప్పటికప్పుడు స్పెషల్ గా చేసుకోవాలంటే చూస్తున్నాం చాలా క్రౌడ్ వస్తుంది, మరి టైం పడుతుంది కదా. మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా అంటే యాక్చువల్లీ ఈవినింగ్ అనుకోండి, ఇప్పుడు నానబెడతాం మేడం. ఇప్పుడు నానబెట్టేసి సాయంత్రం వాష్ చేసుకుంటాం. వాష్ చేసుకుని తీసేసిన తర్వాత వేసుకుంటాం. గ్రైండింగ్ కూడా లోపల చూస్తూ ఉన్నాం, జరుగుతూ ఉంది, ఎప్పటికీ తీసేస్తూ ఉంటున్నారు. అప్పటికప్పుడే చేస్తాం మేడం ఏదైనా. ఇక్కడ ఎంత మంది వర్కర్స్ పనిచేస్తారు? వర్కర్స్ వచ్చి 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ ఉన్నారు. ఏంటి దిబ్బరొట్టె, చెరుకు రసం అనేది చాలా స్పెషల్ కదా. చెరుకు రసం ఎక్కడి నుంచి తెప్పిస్తూ? మాకు రావులపాలెం నుంచి వస్తుంది మేడం. అన్ని రావులపాలెం నుంచి. ఒక పనస బొట్టలు అంటారు కదా, పొట్టికలు అనేది ఆ పనసాకులు రావులపాలెం నుంచి వస్తాయి. చెరుకు పానకం అక్కడి నుంచి వస్తుంది. మిగతావన్నీ ప్రిపేర్ ఇక్కడే చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఏమి బఫే కూడా ఉంది కదా, మీ బఫే స్పెషల్ ఏంటి అసలు? 150 రూపీస్కి 10 ఐటమ్స్ ఉంటాయి మేడం. మా దగ్గర మెనూ అయితే 10 ఐటమ్స్ ఉంటుంది. 10 ఐటమ్స్ 1 పర్సన్ ఎంతన్నా తినొచ్చు అనమాట. 1 పర్సన్ షేరింగ్ ఉండదు. 1 పర్సన్ ఎంతన్నా తినొచ్చు. ఎన్ని ఐటమ్స్ ఉంటాయి? 10 ఐటమ్స్, 10 వెరైటీస్ ఉన్నాయా? టిఫిన్స్ ఉన్నాయి మేడం. ఉన్నాయి 10 ఆఫ్ వెరైటీస్. ఉన్నాయి. కానీ ఎవరు ఆ 10 తినేటప్పటికి హెవీ అయిపోయిందనా మీ ఫీలింగ్? మంచి హెల్తీ ఫుడ్ కానీ హెల్తీ ఫుడే మేడం. ఎందుకంటే మొలకల వాడ ఒకటి హెల్తీ ఫుడ్ ఉంటుంది, విటమిన్ ఇడ్లీ ఒకటి హెల్తీ ఫుడ్. విటమిన్ ఇడ్లీ అన్నారు. అవును, మేము లోపల కూడా చూసాము. ఆ ఇడ్లీ స్పెషల్ ఏంటి మీ దగ్గర? ఏమేమి వేస్తుంటారు? రోజు ఒకేలా ఉంటుందా? డిఫరెంట్ ఒకేలా ఉంటుంది రోజు. ఆల్ ఐటమ్స్, ఈ 10 ఐటమ్స్ కూడా మీకు ఒకేలాగా ఉంటాయి. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఒకేలాగా ఉంటాయి. మళ్ళీ దానిలో చేంజెస్ ఏముంటాయి, వేరే ఐటమ్ కూడా మేము ఏది యాడ్ చేయము. ఈ 10 ఐటమ్స్ నడుస్తుంటాయి. ఎప్పుడు మీ దగ్గర ప్లెయిన్ ఇడ్లీ అంటూ ఉండదు? పొట్టికలు ప్లెయిన్ ఉంటుంది మేడం. దాని ప్లస్ ఇంకోటి ఆవిరిగూడెం అనేసి ఒకటి ఉంటుంది. ఆవిరిగూడెం అంటే మేము జస్ట్ బౌల్కి నెయ్యి రాసి దాని మీద క్యారెట్ వేసిన తర్వాత అదే ఇడ్లీ పిండి ఆవిరిగూడెం ఇస్తాం అనమాట, చేస్తాం అనమాట. రోజుకి ఎంత మంది ఇక్కడికి వస్తూ ఉంటారు? ఎలా ఉంటది ఇక్కడ? అంటే మాకు సాటర్డే సండే అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది మేడం. మామూలు వీకెండ్స్, మామూలు మండే టు ఫ్రైడే వరకు కొంచెం అంటే నార్మల్గా ఉంటుంది. సాటర్డే సండే అంటే మాకు ఫుల్ క్రౌడ్ అయిపోతుంది మేడం. ఎంత అంచనా వేసుకోవచ్చు? ఒక రోజు 500 to 400 పీపుల్స్ వస్తూ ఉంటారా? ఎక్కువనే వస్తూ ఉంటారు. అసలు కోనసీమ వంటిల్లు అని పెట్టాలన్న థాట్ ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ మాది బ్రాంచ్ రావులపాలెంలో ఒకటి ఉంది మేడం, ఆర్కే టిఫిన్స్ అని. రావులపాలెంలో ఒకటి ఉంది. వాళ్ళ తరఫున మా సారు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని ఇది స్టార్ట్ చేశారు. ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి. అక్కడి నుంచి వస్తాయి. దొరికే కూల్ డ్రింక్స్ ఇక్కడ ఉన్నాయి. అవును, టిఫిన్స్ కూడా అక్కడవే కాబట్టి అక్కడ డ్రింక్సే అందరూ అలవాటు పడతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత ఇవ్వాలి అన్నట్టు ఆ థాట్లోనే ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. అదే థమ్స్ అప్, స్ప్రైట్ ఇలాంటివి చూసాం కానీ నేను ఇప్పుడే చూస్తున్నాను. అక్కడే వస్తుంది, ఇక్కడికే వస్తుంది మేడం. మళ్ళీ దీని బ్రాంచ్ కూడా ఎక్కడ లేదు మేడం. నెక్స్ట్ ఎక్కడ బయట కూడా అమ్మరు ఆ డ్రింక్స్, ఓన్లీ జస్ట్ మా కోసం తెచ్చిస్తారు. మీకోసం ఎలా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు? ఒకేసారి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే మాకు వీక్లీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మేడం. వీక్లీ వన్స్ వస్తుంది అన్నమాట ట్రాన్స్పోర్ట్. మేము కాల్ చేసి చెప్తే వాళ్ళు పంపించేస్తారు. మీకు డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తుందా? డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తుంది. మీకు లోపల పొట్టికల్లు వేయడానికి కూడా పనసాకులో వేస్తారు కదా, అవి కూడా అక్కడి నుంచే మొత్తం రెడీమేడ్ గా తీసుకొచ్చేస్తారు. పొట్ట అక్కడ కుట్టేసి ఇచ్చేస్తారు. అక్కడి నుంచి ఎన్ని రోజులకు ఒకసారి ఇక్కడికి మీరు? డైలీ వస్తుంది. డైలీ ఇప్పుడు మనకు ఆర్టీసీ డిపో ఉంది కదా, ఇక్కడ జైంట్ దగ్గర ఆర్టీసీ ఉంది. వాళ్ళు అక్కడ ఆర్టీసీకి వేస్తే మేము వెళ్ళి తీసుకుని వచ్చుకుంటాం. అదొకటి. పానకాలు కూడా అంతే మేడం.
పానకాలు మాకు పలానా రోజు ఫోన్ చేస్తే ఈ రోజు ఫోన్ చేసామనుకుంటే రేపు వేస్తారండి మాకు. పానకం స్పెషల్ ఏంటి అసలు? చెరుకు పానకం మేడం. చెరుకు చెరుకు రసం ఉంటుంది కదా, చెరుకు రసాన్ని చేసిన తర్వాత దాన్ని మరగబెట్టి ఇది బాగా చేసి పంపిస్తారు మాకు, చల్ల చేసి పంపిస్తారు. ఏదైతే కోనసీమలో ఏదైతే ఉంటాయో అవి దొరుకుతాయో అవన్నీ ఇక్కడ తెలంగాణలో కావాలి. ఎలా ఆదరిస్తున్నారు ఇక్కడ? ఎలా ఉంది? చాలా బాగా ఆదరిస్తారు. ఇప్పటికి ఇది పెట్టి కూడా 6 years అయిపోయింది. 6 years నుంచి బాగా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ఆకులు ఇవన్నీ ఇక్కడ మీరే రెడీ చేస్తారా? ఇవి రావులపాలెం నుంచి వస్తాయి. మీకు అన్ని రావులపాలెం నుంచి వస్తాయి? అన్నీ కాదు, ఈ బొట్లు వస్తాయి రావులపాలెం నుంచి. ఈ ఆకులు ఇక్కడ ప్రిపేర్ చేయడం మీరే చేస్తారా? రావులపాలెం నుంచి ఇలా అక్కడ నుంచి రెడీమేడ్ వస్తాయి, ఇక్కడ మేము రెడీమేడ్గా తీసుకుంటాం. వస్తాయి. ఏం ఆకులు అంటారు వీటిని? పనసాకు. పనసాకులతో. వీటికి ఏ పిండి వాడతారు? ఎలా చేస్తారు? దీనికి బొంబాయి రవ్వ, మినపప్పు, ఇడ్లీ పిండి. ఇది రావులపాలెం నుంచి స్పెషల్ గా తయారు చేయించి తీసుకొని వస్తారు. ఈ ఆకులు ఓన్లీ ఇడ్లీ పిండి అంతా ఇక్కడ మేము చేసుకునేదే ఇందులో పెట్టేస్తాం. ఇవి ట్రాన్స్పోర్ట్ లో అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాయి కదా, అంటే వడిలిపోకుండా డ్రై అవ్వకుండా ఉంటాయా? మరి డ్రై అవ్వకుండా అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం. మళ్ళీ వీటిని ఫ్రిడ్జ్ లో అవి ఒక నైట్ లో వచ్చేస్తాయి. ఒక నైట్ లో ఈవినింగ్ వేస్తే మార్నింగ్ వచ్చేస్తే మార్నింగ్ మేము రిసీవ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. రోజుకి ఎన్ని అమ్ముడు పోతాయి ఉంటాయి ఇవి? ఇవి రోజుకి ఒక 500 to 600. 600. మార్నింగ్ ఈవినింగ్ రెండు 2 టైమ్స్ ఉంటుంది. సాటర్డే సండే టైంలో ఎక్కువ అవుతాయి మేడం. Saturday, ఒక Sunday ఫుల్ time. బ్యాగ్, ఇంత బ్యాగ్ ఫుల్ బ్యాగ్ అయిపోతుంది. ఫుల్ బ్యాగ్. డైలీ మీకు మరి ఈ ఆకులు ఎలా అప్పుడే తెప్పిస్తూ ఉంటారా? ఒకేసారి ఒక 2-3 days ఒకసారి వస్తాయి. 2-3 days ఎప్పుడప్పుడు వస్తాయి. ఓకే. ఇడ్లీ పిండే పడతారా దీనికి? ఇడ్లీ పిండే మేడం. ఇంత పెద్దగా వేయడానికి ఇది ఉడకడానికి ఎంత టైం పడుతుంది? అలా 30 నిమిషాల పైనే పడుతుంది. ఒక్కొక్క దానికి 30 నిమిషాలు పడుతుందా? ఇక్కడ ఎక్కువ ఫేమస్ దిబ్బరొట్టె చెరుకు రసం కదా, దీని కాంబినేషన్ దిబ్బరొట్టె చెరుకు రసమేనా ఇంకేమైనా ఉంటుందా? చెరుకు రసమేనండి. చెరుకు రసమే ఉంటుంది. ఇది ఒక్కొక్క పీస్ తినడానికి చాలా హెవీగా అనిపించిద్దేమో, చాలా మందంగా వేశారు. లోపల వరకు ఉడుకుతుందా? ఉడుకుతుంది మేడం. ఒక్కొక్క దానికి 30 నిమిషాలు టైం పడితే రోజుకి ఎన్ని ఇస్తూ ఉంటారు మీరు ఇలాంటి దిబ్బ రొట్టెలు? చెప్పలేం మేడం, జనం వచ్చేదాన్ని బట్టి జనాన్ని బట్టి వేడి వేడిగా వేస్తూ ఉంటారా? అప్పటికప్పుడే వేస్తారు. వేడి వేడిగా వేస్తాం. ఇది మీరు ఒకసారి వేసి చూపిస్తారా దిబ్బ రొట్టె ఎలా వేస్తారో? ఇది దింపేసి వేయాలా ఆయిల్ అంతా కాగాక? అవును మేడం. ఇంత దాంతో ఒక కప్ వేసేస్తారా అలాగా? ఏంటమ్మా అదేంటి మీరు మధ్యలో పెట్టింది? వాటర్ గ్లాసా? ఎందుకు? ఆవిరికి ఉడకడానికా? దిబ్బరొట్టె ఈజీగా మనం కట్ చేసుకోవడానికి రావడానికి, కట్ చేయడానికి ఈజీగా రావడానికి, పీసులు కరెక్ట్ రావడానికి. ఇది ఇలా పెట్టాక మనకి 30 నిమిషాలు పడుతుంది అది ఉడకడానికి. రోజుకి ఎన్ని వేస్తారు అసలు? దిబ్బ రొట్టెలు ఎన్ని వేస్తారు? మీరు ఒక్కరే వేస్తారా ఇక్కడ దిబ్బ రొట్టెలు? మీతో పాటు ఇంకెవరైనా? వారానికి ఒకళ్ళు ఉంటాం. వారానికి ఒకరు ఉంటారు. డ్యూటీలు మారుతూ ఉంటాయి. మీరు చాలా బాగా వేస్తారు దిబ్బ రొట్టె. ఏంటండి ఇది? మొలకల వడ. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా, ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ఒక అంటే పొద్దున్న నానబెట్టుకొని సాయంకాలం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇది పిండి అయిపోయాక మళ్ళీ వేస్తూనే ఉంటారా? వేస్తూనే ఉంటాం. రోజుకి ఎన్ని వేస్తారు మీరు ఇది? అంటే టైం బట్టి, జనాలు బట్టి వేసుకుంటాం ఏదైనా సరే. ఇంటి బట్టి కంటిన్యూగా మ్యాక్సిమం 100 ప్లేట్లు దాటే ఉంటుంది. 100 ప్లేట్లు దాటుతుంది. అంటే ట్రిప్కి ఇప్పుడు వేస్తాను ఒక 40 ప్లేట్లు, అంటే 30 ప్లేట్ల వరకు వస్తుంది. కలయిక 50 ప్లేట్లు అవుతుంది. 10 నిమిషాలు. మొత్తం 10 నిమిషాలు పడుతుంది. ఈ కొమ్ము శనగలు, పెసలు, బొబ్బర్లు, తర్వాత ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి, లేకపోతే బాగోదు, ఐటమ్ బాగోదు, టేస్ట్ మారిపోతుంది. మొలకలు రావాలి. ఒక్కోసారి వస్తే మొలకలు, ఒక్కోసారి రావు. ఫ్రెష్ అనుకొని రావు.
ఓకే. కొంచెం లేట్ అయింది అనుకుంటే వస్తాయి మొలక. మొలకలు వస్తాయి. వస్తాయి. కొంచెం మీకు వేయడం లేట్ అయినా ఆ, మొలకలు వస్తాయి. మొలకలు వస్తాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బి వేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు రాత్రి నానబెట్టాం అనుకోండి మొలకలు అంత వేరే రావు. అంటే మధ్యాహ్నంకి వస్తాయి మొలకలు, అవి వేస్తాం అన్నమాట. థ్యాంక్స్ అండి. గ్రైండింగ్ అంతా అయిపోయిన తర్వాత ఉల్లిపాయ గట్ట వేయాలి. ఉల్లిపాయ, కొత్తిమీర మొత్తం అయిపోయాక మళ్ళీ తీసుకొని అందులో కట్ మిక్స్ చేసేస్తారా? కట్ చేసి మిక్సింగ్ చేస్తాం. అందులోనే వేసేస్తాం అన్నమాట. మళ్ళీ దాంట్లోనే గ్రైండర్లో వేసి తీసేయడమే. 3 ఐటమ్స్ ఉంటాయి ఇందులో. 3 ఐటమ్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర. పచ్చిమిర్చి, కొత్తిమీర. లైట్గా ఉంటుంది. ఈ వేడికి చాలా కష్టంగా లేదా? రోజు ఇంతసేపు దీని దగ్గర నిల్చోవడం ఏమి అనిపించదా మీకు? చాలా కాసేపటికి చాలా మరి తప్పదండి, ఇదిగా అనిపిస్తుంది. తప్పదు, అలవాటైపోయింది. అలవాటు అయిపోయింది. ఇంకా మరి ఇంకా ఆల్రెడీ వచ్చే నెల ఇంకా కష్టంగా ఉంటుంది. ఆ. రోజు ఎన్ని ఇట్లా రాగి ఇడ్లీ వేస్తారు? ఒక 2 వాయిలు వేస్తాం. 2 వాయిలు అంటే ఎన్ని వాయిలు అవుతాయి? 2 వాయిలకి 2 వాయిలకి అంత అంచనా తెలియదు. ఆహా. రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎప్పుడు మనకి ఉంటుంది ఉంటాయి. availability-లో రాగి ఇడ్లీ. ఉంటాయి మేడం. ఓన్లీ రాగి పిండితోనే చేస్తారా? డిఫరెంట్ అన్ని వేస్తాం మేడం. వేస్తాం. తొక్క మినపప్పు, తొక్క పెసలు, రాగులు, బీట్రూట్, రవ్వ కలిపి సాల్ట్. ఈరోజు క్యారెట్ కూడా వేస్తారు వేస్తాం. కదా? ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా, బీట్రూట్ ఒక రోజు, క్యారెట్ ఒక రోజు అలా వేస్తూ ఉంటారు. వేస్తాం. అంకుల్ నమస్తే. చాలా ఈ వేడికి, ఎండాకాలం ఈ వేడికి ఉండాలంటే చాలా కష్టం. మీరు రోజుకి ఎన్ని దోశలు వేస్తూ ఉంటారు? చిట్టి పెసరట్టు రోజుగా 1200 వేస్తా. 1200 చిట్టి దోశలు వేస్తారు. పొద్దున రాత్రి 2 పూట్లు. సాయంత్రం వరకు 1200 అవుతాయి. రాత్రి దాకా ఇప్పుడు బంద్ అయిపోయింది. 11:30కి బంద్ అయిపోయింది. మళ్ళీ 5:30కి స్టార్ట్ అయింది. 5:30 to 10:30 వరకు ఉంటుంది. ఇవి మినపట్టు కూడా అంతే. మినపట్టు కూడా అంతే వేస్తారు. మీరు ఒక్కరే వేస్తారా? డ్యూటీ ఎవరైనా చేంజ్ అవుతూ ఉంటారా? ఒక్కరే వస్తూ ఉంటారు. ఏమేమి వేస్తారు దీంట్లో? పెసరట్టు, మినపట్టు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఏంటి స్పెషల్ అసలు కోనసీమ వంటిల్లో? పెసరట్టే, చిట్టి పెసరట్టే ఎందుకు తినాలి అంటే ఏం చెప్తారు? నేనేం చెప్తాను, వాళ్ళకి ఇష్టం బాగుంటుందని వాళ్ళు వచ్చి తింటారు. నెయ్యి వాడతారా? ఆయిలేనా నెయ్యి వాడతారా? ఆయిలే వాడతారా? థ్యాంక్ యూ. అలాగే వేసేయాలి. ఏట్ అవ్వదు. ఇది పెసరపిండి అండి. నార్మల్ పెసలే, ఆల్రెడీ తక్కువ ఉండదు అన్నమాట దీనికి పెసలకి. ఓన్లీ పెసరపిండి, చిన్న మినపగుండు కలుస్తుందండి. మినపప్పు చిన్న లైట్గా కేజీ దగ్గర పావు కేజీ కలుస్తుంది. రాదు అలా రాదండి. అది మైదా అండి. ఇది బోండా వేరే, ఇది పెసర పునుకు. ఇది బోండా కాదు. బోండా అంటే అది వేరే. అవి వేరే అండి. దేని టేస్ట్ అంతే. దేని మినపప్పు వేరే దందే ఉంటుంది. పెసర బోండా వేరేగా ఉంటుంది, మైదా బోండా వేరేగా ఉంటుంది. అలాగా అంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఇది పెసర ఇది ఎక్కడ దొరకదు, హైదరాబాద్ మొత్తానికి దొరకదు ఇది. రోజు చెప్పాను కదా, జనాలు బట్టి ఐటమ్స్ వేసుకుంటాం. వేస్ట్ చేయకూడదు కదా ఐటమ్ కూడా. వెయిట్ చేస్తారు, ఆగుతారు, వెయిట్ చేస్తారు, కావాల్సి వెయిట్ చేస్తారు. మరి ఆ టేస్ట్ అలా ఉంటుంది కాబట్టి వేస్ట్ చేస్తారు చాలా వరకు. లేకపోతే ఐటమ్ లేదని చెప్పేస్తాం. ఇది 5 నిమిషాలండి. ఇది 5 నిమిషాలు. అది వేరే అండి, ఆ ఐటమ్ వేరే.
ఒక్కొక్క ఐటమ్ ఒక టైము. ఇది వేసి తీసేయడమే, ఇది గేట్ ఉండదు, అది చాలా సేపు వేగాలి. ఇది పైనే ఉంటుంది, ఆయిల్లోకి వెళ్ళట్లేదు. ఇది వేడి తక్కువ కదా, వెయిట్ తక్కువ. వేడి తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఐటమ్ తిరగేసి తీసేయడం, ఇది ఒకసారి ఇలా తిరగేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాల నుంచి తీసేయడం. తీసేసారు. ఆయిల్ ఏమి గుంజుగా అచ్చం పెసరపప్పు చిన్నది లాగుతుంది ఆయిల్ లైట్. పెసరపైన పిండి అంటేనే లాగుతుంది. లాగుతుంది. ఇన్నకేస్తే మనం మలకొబ్బరి గారెలకి మాత్రం ఆయిల్ పెద్దగా లాగుతుంది. కొన్నింటిలో లాగుతుంది అని పప్పు తేడా, ఏమి చిన్న పప్పు తేడా ఉంటే లాగుతుంది, చిన్న లూజ్ అయిపోయినా లాగుతుంది. అలాగా వాటర్ ఎక్కువ అలా ఉంటే మాత్రం లాగుతుంది. ఉమ్. బఫే గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఏమేమి వస్తాయి బఫేలో? బఫేలో అంటే మీకు పెసర పునుగు వస్తుంది, చిట్టి గారు వస్తుంది, మొలకలు కూడా వస్తుంది, విటమిన్ ఇట్లు వస్తుంది, పొట్టికలు ఇస్తాం మేడం. ఫస్ట్ 5 ఐటమ్స్ పెట్టిస్తాం. 5 ఐటమ్స్ పెట్టించేస్తారు. తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ మినపట్టు, పెసరట్టు, దెబ్బ రొట్టి, ఆవిరిగూడము, ఉప్మా, ఈ 10 ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఉన్నది ఈ 10 ఐటమ్స్ కూడా స్పెషల్ మేడం. చాలా ఎన్ని తింటే అన్ని, అది ఒక 1 పర్సన్ ఎంత తిన్నా అంత తినచ్చు అనమాట. దీనికి షేరింగ్ ఏంటి స్పెషల్? ఇవి నార్మల్ ఆర్డర్ వాళ్ళకి వేరే, బఫెట్ వాళ్ళకి బఫే ప్లేట్ల వేరే. కంటే ఈ ప్లేట్ వస్తుంది మేడం. ఓకే. నార్మల్ ప్లేట్ల కంటే ఇవి ఇస్తాం అన్నమాట, ఇవి సింగిల్ ప్లేట్స్. ఇస్తారు. అంటే మీకు ఏ ఐటమ్ నార్మల్ ప్లేట్ తీసుకోవాలన్నా ఏ ఐటమ్ అయినా 50 రూపీస్ ఉంటుంది మేడం ప్లేట్. ఓకే. ఏ ఐటమ్ అయినా 50 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది ప్లేట్. ప్లేట్. ఓకే. బఫే అనుకోండి 150 రూపీస్. 150 రూపీస్ ఎంతైనా ఎంతైనా తినొచ్చు. 1 పర్సన్ అన్లిమిటెడ్. ఓకే. మనం కూడా టేస్ట్ చేసి అందరూ చెప్తుంటే విన్నాం, మనం కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ దిబ్బ రొట్టె చెరుకు రసం, ఇది రావులపాలెం నుంచి మరీ తెప్పిస్తారంట. టేస్ట్ చేసి చెప్తాను అసలు ఎలా ఉంది అని. చాలా న్యాచురల్గా ఎంత బాగుంది అంటే, అది స్వీట్ కూడా అంతగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇది చెరుకు రసం అన్నారు కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన తెలంగాణలో దొరకదేమో, ఇది రావులపాలెం నుంచి తెప్పిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పెసర పునుగు ఒకటి చాలా స్పెషల్ అని చెప్పారు. పెసర పునుగు కూడా మనం వేసేటప్పుడు చూసాం, ఆయిలీగా కొంచెం ఇదిగా ఉంటుంది, పఫీగా ఉంటుందా, బయట బొండలా ఉడుకుతుందా అని అడిగాం మనం. కానీ చాలా ఇదిగా న్యాచురల్గా అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బేసినా సరే చాలా స్మూత్గా ఉంది అన్నమాట. బావు చాలా బాగుంది. చిట్టి పెసరట్టు, చిట్టి పెసరట్టు కూడా ఇక్కడ చాలా స్పెషల్. ఇక్కడ చట్నీస్ కూడా చూడండి, మనకి ఎన్ని రకాల చట్నీస్ ఉన్నాయో. ఇది పల్లి అను కొత్తిమీర చట్నీ, పుట్నాలో అది చట్నీ అంటే, ఇది పల్లి చట్నీ ప్లేన్, ఇది పూరి, ఇది చిట్టి చపాతీకి కాంబినేషన్ కర్రీ, ఇది అల్లం పచ్చడి. నైస్. చిట్టి పెసరట్టు తిని చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి. వన్స్ కమ్ అండ్ చెక్ ఇట్. ఎంత బాగున్నాయి అంటే చాలా టేస్టీగా, న్యాచురల్గా హోమ్ ఫుడ్లా ఉన్నాయి. చూసారు కదా ఈరోజు ఫుడ్ లాగ్ కోనసీమ ఒంటిల్లు స్పెషల్లో. ఇక్కడ దిబ్బ రొట్టె చెరుకు రసం ఇది స్పెషల్. ఇక్కడ ఏదైతే మొలకలతో వచ్చిందో పెసరగారే అది స్పెషల్. చాలా టేస్టీగా ఉంది, హెల్తీగా కూడా ఉంది, హైజీనిక్గా ఉన్నారు. వన్స్ యూ కెన్ కమ్ అండ్ చెక్ ఇట్. చాలా బాగుంది, టేస్ట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పొచ్చు.